హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. మీకు తెలుసా, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు మనకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ కోల్డ్, కాఫ్, ఫీవర్ అండ్ వీటితో పాటు స్టమక్ పెయిన్, లూజ్ మోషన్స్, ఇంకా వామిటింగ్స్ లాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఎంత హైజీనిక్గా ఉన్నప్పటికి కూడా మనం తినే ఫుడ్ నుంచి, వాటర్ నుంచి, గాలి నుంచి మన బాడీ లోపలికి థౌజండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే వస్తాయి. వీటన్నిటిని తట్టుకొని మనం హెల్తీగా ఉండాలి, ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. న్యాచురల్గా ఇంట్లోనే ఇమ్యూనిటీని బూస్ట్ చేసే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ది వీడియో, ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మన బాడీ లోపల ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, రక్షణ వ్యవస్థ ఉంటుంది. దీనిని ఇమ్యూనిటీ అని అంటారు. ఈ ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తుందంటే, మన ఇండియన్ ఆర్మీ ఎలాగైతే మనల్ని శత్రువుల నుంచి ప్రొటెక్ట్ చేస్తారో సేమ్ అలానే బయట నుంచి ఎలాంటి సూక్ష్మజీవులు కూడా మన బాడీ లోపలికి ఎంటర్ అవ్వకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇమ్యూన్ సిస్టంలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్, యాంటీబాడీస్ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీ లోపలికి వచ్చినట్లయితే వాటిని డిటెక్ట్ చేసి డెస్ట్రాయ్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీ లోపల ఏమైనా సెల్స్ని కానీ టిష్యూస్ని కానీ డ్యామేజ్ చేసినట్లయితే వాటిని కూడా రిపేర్ చేస్తాయి. మన బాడీ లోపలికి ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ బయట నుంచి వచ్చినట్లయితే వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసం మన బాడీ కొన్ని యాంటీబాడీస్ని తయారు చేసుకుంటుంది. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మన బాడీ లోపలికి వచ్చినటువంటి జర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేసి చంపేస్తాయి. ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో మనకి బ్యాక్టీరియల్, ఫంగస్ ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసేటటువంటి ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ వన్ పసుపుని డైలీ కనుక మనం గోరువెచ్చని పాలల్లో వేసి పడుకునేటప్పుడు కనుక తీసుకున్నట్లయితే పసుపులో ఉండే యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. అండ్ అలానే సూక్ష్మజీవులను డిస్ట్రాయ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ గార్లిక్, వెల్లుల్లి కనుక మనం డైలీ తీసుకున్నట్లయితే దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ అల్లంలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. అండ్ అలానే మన బాడీ లోపలికి వచ్చినటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అల్లంని తేనెతో కలిపి అయినా తీసుకోవచ్చు, లేదా కొంచెం అల్లంని వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ అయినా తాగొచ్చు. అల్లం ఇమ్యూనిటీని బూస్ట్ చేయడమే కాకుండా మెటబాలిజంని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన డైలీ ఫుడ్లో పాలకూర, కాలే ఇంకా బ్రోకలీ లాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే వాటిలో ఉండే బీటా కెరోటిన్స్, ఐరన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. అండ్ అలానే మైక్రోబ్స్ని కిల్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, బెర్రీస్, లెమన్ ఇంకా ఆమ్లాని కనుక మన డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే దాంట్లో ఉండేటటువంటి వైటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వాల్నట్స్, బాదాం ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్లో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇంకా జింక్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్లో ఉండే బీటా కెరోటిన్ ఇంకా వైటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్ని మంచిగా బూస్ట్ చేస్తుంది. కాబట్టి సో ఈ వెజిటేబుల్స్ని కనుక మనం డైలీ ఫుడ్లో తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. సో దట్ ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్కి అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ అయితే డెవలప్ అవుతుంది. అండ్ చికెన్, ఫిష్ కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. చికెన్ అండ్ ఫిష్లో ఉండే వైటమిన్ B6 రెడ్ బ్లడ్ సెల్స్ ఇంకా వైట్ బ్లడ్ సెల్స్ను డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా బూస్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ సన్లైట్లో ఉండే వైటమిన్ డి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. సో డైలీ అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా సన్లైట్లో ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. అండ్ దీంతో పాటు వైటమిన్ డి ఎక్కువగా ఉండే పప్పులు ఇంకా ఫిష్ని కనుక మన ఫుడ్లో తీసుకున్నట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ డైలీ తీసుకోవాలని ఏమీ లేదు. వీటిలో ఒకటి కానీ 2 కానీ మన డైలీ ఫుడ్లో తీసుకున్నట్లయితే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది.
అండ్ వీటితో పాటు డైలీ 30 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ, 6 అవర్స్ ప్రాపర్ స్లీప్, ఇంకా ఎలాంటి టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉన్నట్లయితే మనకి ఎలాంటి డిసీజెస్ రావు. ఒకవేళ వచ్చినా మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సో బీ హ్యాపీ అండ్ స్టే హెల్దీ. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.